పండ్లు, బూందీ లడ్డూలు, ఉండ్రాళ్ల పాయసం వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు తినటం వల్ల పుష్కలమైన పోషకాలు మాత్రమే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. వీటిలోని ఫైబర్ బరువు తగ్గడానికి, ఏకాగ్రత పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. మట్టి గణపతితో పర్యావరణానికి వాటిల్లే ముప్పును అరికట్టొచ్చు. అదేవిధంగా పిల్లలకు మట్టితో గణపతిని చేయటం నేర్పించటం వల్ల సొంతంగా తయారు చేసుకునే స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. మట్టి పర్యావరణం ప్రాముఖ్యత తెలుస్తుంది. భవిష్యత్ తరాలకు తాము అందించాల్సిన చేయూత కూడా తెలుస్తుంది. హిందూ పురాణాల ప్రకారం మట్టి లేదా పసుపు లేదా గోధుమ పిండితో తయారు చేసిన గణనాథులకు పూజలు జరపటం వల్ల ఆచారం వెనుక ఆరోగ్యం దాగి ఉందని తెలుస్తుంది. వినాయక చవితి రోజు మీరు ఇంట్లో పూజలు చేయటానికి తీసుకొచ్చే చిన్న గణపతి ప్రతిమను మట్టిది మాత్రమే తీసుకోండి. పిల్లలు రంగులద్దిన విగ్రహాలు అడిగితే వాటి వల్ల కలిగే నష్టాలను వివరించి మట్టి గణపతులను తీసుకువెళ్లి పూజలు చేయండి. మీరు పూజ చేసే క్రమంలో పిల్లలను కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. తద్వారా అందంగా అలంకరించిన మట్టి గణనాథుని ప్రతిమ వారికి విశిష్టంగా అనిపించి వచ్చే సంవత్సరం వారే మట్టి గణపతి కావాలని అడుగుతారు. మట్టి గణపతిని పూజించే పద్ధతిని తీసుకురావటం వల్ల ఆనందమే కాకుండా ఆరోగ్యం కూడా పొందొచ్చని తెలుస్తుంది. ఇది ఈరోజు వినాయక చవితి స్పెషల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ HMTV హెల్త్ ప్లస్. మీ ఆరోగ్యమే మా ఆనందం.